హలో అండ్ వెల్కమ్ టు ఫేషియోస్ క్లినిక్. నేను డాక్టర్ ఇర్ఫాన్, కన్సల్టెంట్ క్రేనియోమాక్సిలోఫేషియల్ సర్జన్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఈరోజు మినాక్సిడిల్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మినాక్సిడిల్ ఒక సొల్యూషన్ ఫామ్లో అవైలబుల్ ఉంటుంది. అది ఈ మధ్య ఫోమ్ ఫామ్లో కూడా వస్తుంది. సో ఈ సొల్యూషన్ ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో అప్పుడు అక్కడ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయ్యి దాంతో ఆ హెయిర్కి ఉన్న ఎనర్జన్ ఫేస్ని ప్రొలాంగ్ చేస్తుంది. సో దీంతో హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. తర్వాత కొత్త హెయిర్ అనేది కూడా అక్కడ గ్రోత్ అయ్యే ఛాన్సెస్. ఇది ప్రాక్టీస్ చేస్తున్నంత వరకు బాగుంటుంది. కానీ మినాక్సిడిల్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మా క్లినిక్ వచ్చే క్లయింట్స్ అందరికీ నేను మినాక్సిడిల్ అడ్వైస్ చేయను, ఎందుకంటే దాంట్లో కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్తో కూడిన సొల్యూషన్ అనమాట. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు ఇరిటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ స్కాల్ప్లో బాగా దురద పుట్టడము, ఇరిటేషన్ అవ్వటము, రెడ్నెస్ అవ్వటము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి కళ్ళు తిరగటం కూడా అవుతుంది. సో ఇదొక ప్రాబ్లం. తర్వాత ఈ మినాక్సిడిల్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మీకు ఇమీడియట్గా హెయిర్ ఫాల్ అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఒక రియాక్షన్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ హెయిర్ ఫాల్ అయిన తర్వాత ఇంకా కంటిన్యూస్గా మీరు వాడినప్పుడు ప్రాపర్గా హెయిర్ రావటం స్టార్ట్ అవుతుంది. సో ఈ మినాక్సిడిల్ ఎలా తీసుకోవాలి అంటే డైలీ ఒక పూట అప్లై చేయాలి. ఒకవేళ ఎప్పుడైనా మనం మిస్ చేస్తే దాన్ని ఇమీడియట్గా మీరు మళ్ళీ అప్లై చేయాలి. అప్లై చేసి స్లోగా మసాజ్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఇది ఒక ప్రొలాంగ్ డ్యూరేషన్ తర్వాత ఆపేస్తామో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. అది ఎంత ఎక్కువగా అవుతుందంటే మోస్ట్లీ మీకు డబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ మీరు మినాక్సిడిల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీ సొంతగా మీరు ఎప్పుడూ స్టార్ట్ చేయకూడదు. ఒక డాక్టర్ కన్సల్టేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత మీరు స్టాప్ చేయాలని అనుకున్నప్పుడు కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసే స్టాప్ చేయాలి. లేకపోతే దానివల్ల వచ్చే ఉపయోగాల కన్నా నష్టాలు ఎక్కువ. సో మా దగ్గర మా క్లినిక్లో మేము ఇంతవరకు ఏ పేషెంట్కి మినాక్సిడిల్ వాడమని చెప్పాము. ఎందుకంటే ఒక హ్యూమన్ మెంటాలిటీ ప్రకారంగా చూస్తే మనం ఒకసారి మనకు ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత మనం చాలా ఈజీ తీసుకుంటాం. సో మనం ఎప్పుడైతే కొంచెం దానిపైన శ్రద్ధ తీసేస్తామో ఆ టైంలో మనం అది ఆపే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అలా ఆపేస్తే మళ్ళీ మీకు డబుల్ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని మేము ఈ మినాక్సిడిల్ నేను ఎక్కువగా అడ్వైస్ చేయను. దీని గురించి ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే మీరు నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి, లేకపోతే నాకు నంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.